నమస్తే అత్తలు. ఈ రోజు అడవికి వచ్చినాము. బోడ కాకరకాయలు దొరికినాయి మాకు. ఇక మా అత్త ఎప్పటి నుంచో అంటుంది మటన్ బోడ కాకరకాయ సూపర్ ఉందమ్మా ఉంటదమ్మా అని చెప్తుంది. ఇక వండి చూపిస్తుంది. అంటే ఇక ఎట్లా వండుతుందో ఏమో ఇక చూద్దాం. మరి మనం ఇంత మటన్ కూర తెచ్చుకున్నాము. ఇక అడివైనా కూడా ఇక కాకరకాయలు దొరకగానే ఇంత మటన్ కూర తెచ్చుకున్నాము. ఇక వండి చూపిస్తుంది. అంటే ఇక చూద్దాం పా. మరి అడవిలా బోడ కాకరకాయ మటన్ సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇగో అత్తమ్మ అటు పోయి నువ్వు మటన్ బోడ కాకరకాయ సూపర్ ఉంటది పిల్ల అంటే పోయి తెంపుకొని వచ్చిన అత్తమ్మ. ఇగో కాకరకాయలు చూడు ఎంత సూపర్ ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. గిన్నె గాలిపోతుంది. కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటా అత్తమ్మ. దాని తర్వాత ఇక బోడ కాకరకాయ ఎట్లా ఉండాలి ఏందనేది ఇక నువ్వు చెప్పు. నేను ఇంత కష్టపడి పోయి ఇంతసేపు గుట్టలు పుట్టలు తిరిగి అట్లా కడది తీసుకొచ్చిన కాకరకాయలు ఉల్లిగడ్డలు కోయమంటే కోసిన. ఎట్లా ఉండాలి ఇప్పుడు చూపి. ఇక ఏమేం మసాలాలు ఏం పడతాయో ఎట్లా ఉండాలి ఏందో ఇక చూపియాలి నువ్వు. మటన్ చూపెట్టు. ఇక వదత్తమ్మా మటను బోడ కాకరకాయలు. ఇక బోడ కాకరకాయలు ఇట్లా కోయమంటే కోసిన మా అత్తమ్మ. ఇక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోయమంటే కోసిన. ఏమేం పడుతుందో చూపించి ఇక వంట ఎట్లా చేయాలో ఎట్లా ఉండాలని చెప్పేసి ఓల్ గరం మసాలా, చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి. అబ్బా అత్తమ్మ ఇళ్ళకి అడిగి పోయి కాకరకాయలు తెస్తుంటే ఎన్ని ముండ్లు ఇరిగినాయో అసలు. కానీ నువ్వు ఏదో టేస్ట్ బాగుంటది పిల్లలు పావులు కనవల్లే కనిపించినాయి అత్తమ్మ. అయినా కూడా ఈ టేస్ట్ కోసం బాగుంటది పిల్ల అంటే అడిగి మొత్తం తిరిగి తీసుకొచ్చిన. దానికి అమ్మగా వండి పెట్టాలి. ఇక నువ్వు నాకు ఇప్పుడు అమ్మగా ఉంటది. తెచ్చి ఇట్లా కట్ చేసిన అత్తమ్మ. మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక కాయని 2 ముక్కలుగా కట్ చేసుకున్నా. అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 1.5 స్పూన్ పసుపు. నేను పసుపు ఎక్కువనే వాడతా, యాంటీబయాటిక్ కదా ఎక్కువనే వాడతా. మటన్ కడుగు. నల్లిబొక్క అయితే సూపర్ ఉంది అత్తమ్మ. నల్లిబొక్కల కూర, నల్లిబొక్కల బిర్యానీ చేసుకోవాలి అత్తమ్మ. ఒకసారి చేద్దాం. ఈ నల్లిబొక్కల ఏమైముందో ఏమో గాని చూడంగా నల్లిబొక్కనే తినాలనిపిస్తుంది. పోపులో కొంచెం కారం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది ఎందుకు వేసినా చెప్పాలా? కూర కలర్ మంచిగా ఉంటది, ఎర్రగా వస్తుంది కలర్ పోపులా వేస్తే. ఏనత్తమ్మ మళ్ళా తినకుండా కావాలి. కానీ మటన్ అంత కోపం ఉందన్నట్టు నీకు నా మీద. ఇంతసేపు తిరిగి అడివంతా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అదే ఇన్ని ఆడపిల్ల నీకు మాట పెట్టుడేంది మరి. ఏమో కయ్యానికి కాలు దూతావు ఏమైనా అంతే. మరి అట్టనే ఉండాలి అత్తలతో. పెట్టి మూత పెట్టు చూద్దాం అత్తమ్మ. మగ్గిందేమో. బగ్గిద్ది. ఇప్పుడు ఉప్పును కారం వేద్దాం. దానికి మటన్ కు సరిపడా ఉప్పు కారం. ఇది 2 చెంచాల కారం. ఫస్ట్ ఒక చెంచా వేసుకున్నాం కదా, 2 చెంచాల కారం వేసిన. కలుపుతున్నా అత్తమ్మ. కలుపు. ఎవరైనా ఆడపిల్లలు ఇచ్చినప్పుడు అమ్మనే అంటారు. మరి ఎవరిని అంటారు అనుకుంటాను? అదే అమ్మ నాని అని మీరు ఏడికి వస్తే మీరు మా అమ్మ నాని అని మేము ఏడికి పోతాం. ఇక అదే మంచిగా అడుగంటే టైంకి నీళ్లు పోయాలి. అందులో నీళ్లు పోసి మంచిగా ఉడికిన తర్వాత బుడకాకరకాయలు వేయాలి. ముందే వేస్తే చిదిరైపోతాయి. కుక్కర్లో వేస్తే అత్తమ్మ. కుక్కర్లో వేసినా కూడా కుక్కర్లో మటన్ అంతా ఉడికిన తర్వాత మళ్ళీ తీసి బుడకాకరకాయలు వేయించుకొని దాంట్లో వేయాలి. డైరెక్ట్ వేస్తాను కాబట్టి వేయించుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ కాదు, సగం కూర మధ్యలో ఉన్నది అన్నప్పుడు కుక్కర్ లా విజిల్స్ అయిపోయినాక వేసుకోవచ్చా అంటున్నా. విజిల్స్ అయిపోయినాక కాదు, ఒక 3 విజిల్లు వచ్చినాక వేసి
తీసి మళ్ళీ ఒక విజిల్ పెట్టద్దు. విజిల్ పెడితే చిదిరైపోతాయి బోడకాకరకాయలు, అదే మగ్గిపోతాయి అవి. ఒక 3 విజిల్ వచ్చినాక ఇట్లనైతేనేమో నార్మల్ గా ఇట్లా కుండలా వండుకుంటే, కట్టెల పొయ్యి మీద వండుకుంటేనేమో ఇట్లా ఉండాలి. లేకపోతేనేమో కుక్కర్ లో వండుకుంటేనేమో 3 విజిల్ మటన్ ఉడికినాక తీసి కుక్కర్ మూత తీసి బోడకాకరకాయలు వేసి కలిపి కాసేపు ఒక 5-10 minutes పెట్టేస్తే సరిపోతుంది. కలుపు ఒకసారి కలుపు. ఇంకా నీళ్ళు పోయి. అమ్మో మళ్ళీ నేను ఉన్నా కదా దిష్టి తీసేయడానికి. అయితే ఎట్టయిపోయింది కానీ నీకు తగిలినా ఏం లేదు కానీ నువ్వు తినాలి అంటావు. తినాలి మరి సారిపోవడం కుట్రపూర్వకమైన పెట్టుకుంటాము అనేసరికి వామో నా కోడలు అన్నది, అయ్యో నా కోడలు అన్నది అంటావు. సరిపోదంటావు కదా మరి, నీకు సరిపోకుండా ఎందుకు పెట్టాలి? నీకు సరిపోయిన తర్వాతనే మేము తింటాం. అంతే ఉన్న దాంట్లోనే 4 తిందాం అత్తమ్మ. చూద్దామా అత్తమ్మ? చూద్దామమ్మా. అడుగు పట్టి నటి వేసారు మొత్తం గుంజేటట్టు పెట్టినావు కదా మంట తగ్గిస్తాను. పెట్టాలి కదా మరి. బోడకాకరకాయలు 1/2 కిలో కూర తెస్తే 10 మంది పెడదామంటుట్టి. అదే పెట్టాలి కదా మరి. ఫీజు నాని అత్తవు. ఇగో ఏం అత్తమ్మ బోడకాకరకాయలు. ఇగో అడిగి పోయి కష్టపడి చెట్లు పుట్టలు ఇవన్నీ ఎక్కి తిరిగి తీసుకొచ్చి ఇప్పుడు వండుకుని కూడా అట్లనే తెచ్చుకోవాలన్నా మరి. మనకు ఇక్కడ దొరికితే జాటి తెచ్చిన అత్తమ్మ. నువ్వు తేపో అంటే ఇక ఆ రోజు సీతమ్మ పోయిందో లేదా కానీ ఈ రోజు అయితే నన్ను తోలినావు అడవికి. అబ్బా ఎన్ని కష్టాలు పడ్డావు బిడ్డ. మరి అనేటోడికి తెలుస్తుంది, అనేటోనికి ఏం తెలుస్తుంది బాధ. మోసేటోనికి బరువు తెలుస్తుంది. ఏముంది నోరే కదా నాదైనా. ఎంత చేసినా అందుకోసమే అంటారు అత్త తల్లి కాదు కోడలు బిడ్డ కాదని. ఇప్పుడు తిరిగి తెచ్చినా కూడా కరెస్ట్ నువ్వు ఆక చేస్తేవారంటివి. అదే నా అమ్మ అయితే మెచ్చి మేడల మీద వేస్తారు. అందుకే ఏమి నేర్పకుండా పంపిందా? ఓ అన్ని నేర్పుతున్నట్టు ఫీల్ అయిపోతుంది నాకు. ఒక మంట పెట్టరాదు, ఒక పొయ్యి రాదు, ఒక ఏం చెయ్యరాదు. మళ్ళా అది నీకత్తమ్మ నన్ను రివర్స్ చేస్తున్నావు ఏంది? పంచులు ఇప్పుడు బాగా మాట్లాడిపోతుంది అసలు పంచు. ఒక్కసారి నా అసలుకి వంట చేసిన ఒక్కసారి నా ఊత్తివా? ఒక గరం మసాలా వేసి దించితే అయిపోతుంది. ఉడుకోద్దు అత్తమ్మ. ఎంతసేపు ఉండాలి? కాకరకాయ వేసినాక ఒక 5 నిమిషాలు ఉన్నాక ఉడుకుతుంది. కప్పలు పిలుస్తున్నాయి అత్తమ్మ. కావంటున్నాయి. పోదాం. కలుపు ఒకసారి కలుపు. అత్తమ్మ ఉడికిందా చూద్దామా? చూద్దాం. అబ్బాబ్బా నల్లి బొక్కలన్నీ నాకే. అన్ని నువ్వే తిను. మొన్ననే కాకరకాయ కొంచెం కొద్దిగా ఒక మంట. కిందికి దిగినాక కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడుకుతుంది కదా. అది ఇంత కొత్తిమీర వేద్దాంలే. ఓల్ గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా. ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి, గరం మసాలా మొత్తం ఏనత్తం. జై కలుపు ఒకసారిగా. ఏమత్తనో మా అత్త కాసేపు ఏం ప్రేమ చూపిస్తుంది, కాసేపు పక్షపాతం చూపిస్తుంది. పెట్టేస్తామ్మా మూత పెట్టి. అది ఇద్దాం. ఉడికింది కదా ఇద్దాం. ఈ మంట అయిపోయిన అత్తమ్మ ఉన్నది లేని ఉడుకుతుంది. ఇక అత్తమ్మ ఇక ఉడికింది. నూనె పైకి తేలింది, ఉడికింది. బుడగాకరకాయలు వేసుకున్నాక ఒక 10 నిమిషాలు ఉంచితే ఆ కారం ఉప్పు అంతా దానికి పట్టి మంచిగా అవుతుంది. బోడకాకరకాయ చూడు అసలు. మటన్ బోడకాకరకాయ రెడీ. బోడకాకరకాయ మటన్ అయింది.
మా కోడలు అడిగి పోయి తెచ్చిందని అడవికి పోయి తెచ్చింది మా కోడలు. చెప్పారు. మా కోడలు అడవికి పోయి తెచ్చింది బోడ కాకరకాయలు. పూర్తిగా రాదే, మనుషులంతా ఇక్కడ దాకా ఏదో పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఏదో మాట్లాడాలి. ఆ నలిబొక్కి రాదు, మీ సొమ్మేమో పోతున్నట్టు ఎవరి కోసం దాచి పెడుతున్నావు? దాచుకొని తిందామని కొంచెమే పెట్టేద్దమ్మా. ఇప్పుడే నా సొమ్ము పోతుంది అంటే వల్ల కొంచెం పెట్టాంటావు. ఏమాట కామాట అత్త చెప్పిన స్టైల్లో, కానీ టేస్ట్ మటుకు అసలు అద్దరిపోయింది. మీరు కూడా ఇట్లా ట్రై చేసి మటను ఈ సీజన్లో ఇవి తింటే హెల్త్కి కూడా అన్ని మంచిది. ఈ సీజన్లోనే ఇవి దొరుకుతాయి. తెచ్చుకొని మటన్లే కానీ చికెన్లనే కానీ పాలు పోసి అయినా ఫ్రై అయినా మనకి ఎట్లా అనిపిస్తే అట్లా తింటే చాలా మంచిది.